అవకతవకలు జరిగినవి, ప్రజాపాలన అభీష్టంగా కొనసాగినది. మనకి 2024లో జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన అండ్ బీజేపీ పార్టీ కలిసి 2024లో అధికారంలోకి వస్తే కనుక మన అధికారంలోకి వచ్చిన పిమ్మట మన యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏర్పడిన సందర్భంగా నేను వెంకటేశ్వర స్వామికి దీక్షాభిక్షాసన కొనసాగిస్తానని మన గోరంట్ల చిన్న దేవాలయంలో వెంకటేశ్వర సన్నిధిలో మొక్కుకొని మరియు తిరుమలకు వెళ్ళి కూడా దీక్ష 2024 8వ నెల 2024న నేను వెంకటేశ్వర దీక్షామాలలో ఉండి తిరుమలలో మళ్ళీ మొక్కుకొని రావడం జరిగింది. కనుక ప్రస్తుతం మనం 2024 ఎన్నికలలో పైన కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ వచ్చి మోడీ గారి పాలన కొనసాగిన కూడా దీక్ష తీసుకుంటానని తిరుమలలో అనుకుని రావడం జరిగింది. కనుక మనకి ప్రస్తుతం పైన కేంద్రంలో బీజేపీ పరిపాలన మోడీ గారి ఆధ్వర్యంలో, ప్రస్తుతం ఇక్కడ కూటమి పరిపాలన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీతో కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. కనుక ప్రస్తుతం ఇప్పుడు 9 నెలలు జరిగింది. నేను పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీక్ష తీసుకోవాల్సి ఉన్నది. ప్రస్తుతానికి కొంచెం లేటుగా తీసుకుంటున్నాము. ఈ యొక్క దీక్ష కొనసాగించడానికి నేను భిక్షాటన పర్యటన కొనసాగిస్తున్నాను. నేను ఏ రోజు ప్రారంభించబోతున్నారు? నేను ప్రస్తుతం ఈరోజు తారీఖు 14/3/24 ఈరోజు దీక్ష తీసుకోవటం జరిగింది. ప్రస్తుతం రేపు రాబోయే మంగళవారం రోజు నాటికి నేను ఈ భిక్షాటన కార్యక్రమాన్ని కొనసాగించడానికి యాత్రకి బయలుదేరబోతున్నాను. ఎక్కడి నుంచి బయలుదేరబోతున్నారు? ఎవరు సహకారాలు అందిస్తున్నారు? గోరంట్ల గ్రామం నుంచి ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించడానికి మంగళవారం రోజు బయలుదేరబోతున్నాను. మన ఎన్ఎల్సిటీ బసవరాజు గారు కూడా సొసైటీ ప్రెసిడెంట్, అట్లాగే వేణుగోపాల్ గారి ఎర్రశెట్టి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో కూడా గవర్నమెంట్ మాజీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కూడా నేను దీక్ష ప్రారంభించబోతున్నాను. నేను ఏ ప్రాంతాల్లో అయితే దీక్షను చేపట్టి కొనసాగిస్తుంటానో ఆ ప్రాంతాల్లో ఉన్న మన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యకర్తలు నేను ఆ రోజు సాయంత్రం పూట రాత్రి సమయాల్లో బస చేయడానికి నాకు సహాయ సహకారాలు అందించగలుగుతారని కోరుకుంటున్నాను. నా పేరు కుర్రా నాగరాజు. మాది ప్రస్తుతం గుంటూరు మండలం నుంచి నేను బయలుదేరడం జరుగుతుంది. కానీ నాది పుట్టిన జన్మస్థలం మన ఎడమూరు గ్రామం, అంపులూరు మండలం, వేమూరు నియోజకవర్గం. ప్రస్తుతం బాపట్ల జిల్లా నాది. అయితే కొన్ని